Hi, I am Dr. Balraj Naidu, robotic orthopedic surgeon. So today very special day to me. మా తెలుగు టీచర్ యాదయ్య సార్ 2000 నుంచి 2001 వరకు మాకు తెలుగు చెప్పిన మాస్టర్. సో ఈ అండర్వెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. స్టేట్ వైజ్ టీచర్స్ యూనివర్స్లో కూడా చాలా యాక్టివ్ ఉండే సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఆపరేటెడ్ సార్. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బీయింగ్ యువర్ ఓన్ టీచర్ ఇన్ అండర్గోయింగ్ సర్జరీ. అండ్ ఎక్సలెంట్ రికవరీ చేశాను రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. సార్ యొక్క ఎక్స్పీరియన్స్ సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ డాక్టర్ బాలరాజ్ నాయుడు. సో మీ స్టూడెంట్ దగ్గర మీరు సర్జరీ చేయించుకున్నారు. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? నాకు తెలుసు, నాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు సార్ 350కి లేపేది. 350కి లేపి నాకు హీఈస్ ద స్పెషల్ టీచర్ అపాయింటెడ్ బై ద ప్రిన్సిపల్ దేవనంద్ సార్. అండ్ సార్ రోల్ ఏంటంటే ఓన్లీ 1 స్టూడెంట్ అండ్ 1 టీచర్ లాగా అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ డాక్టర్. అండ్ ఈ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ 10th క్లాస్ ఇన్ గెటింగ్ 551 మార్క్స్. థ్యాంక్ యూ సార్. టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్. నా పేరు ఎస్ యాదయ్య. నేను బీచ్పల్లి స్కూల్లో 97 నుంచి 2002 వరకు నేను పనిచేశాను. బాలరాజు నాయుడు డాక్టర్ అనేటువంటి విషయం పిల్లలంతా కలిసి మరి ఫేర్వెల్ పార్టీ చేస్తే దాని సందర్భంగా నేను అప్పుడు చూసినాను బాలరాజు నాయుడు డాక్టర్గా. వాళ్ళ మిత్రులంతా కలిసి హైదరాబాద్లో బాలరాజు నాయుడు ఫేమస్ డాక్టరు, రోబోటిక్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నాకు అప్పటికే మోకాలు నొప్పి ఉండే. ఆ మోకాలు నొప్పి గురించి నేను ఆ గుట్ట మీద ఉంటుంది మా స్కూలు, నేను ఎక్కేటప్పుడే మా పిల్లలు కనిపెట్టి మరి ఇట్లా సంగతి సార్, మన మీ స్టూడెంటే ఉన్నాడు మరి బాలరాజు నాయుడు అని అంటే మా ప్రిన్సిపాల్ కూడా చెప్పిండు, హైదరాబాద్లో ఫేమస్ డాక్టరు బాలరాజు నాయుడు ఆయన ఎంతోమందికి చేసిండు అని చెప్పేసి మా ప్రిన్సిపాల్ అప్పుడు పనిచేసినటువంటి దేవానందం కూడా నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత అవునా, నేను హైదరాబాద్లో ఉంటున్నా కానీ నేను నాయుడిని చూడలేదు అని చెప్పని అప్పుడు నేను బాలరాజు నాయుడు పరిచయం చేసుకున్నాను. వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల కింద పోయినటువంటి వాళ్ళు పాత బ్యాచ్ కాబట్టి మేము వాళ్ళని గుర్తుపట్టలేకపోయినాం. వాళ్ళే గుర్తుపట్టి సార్ నేను మీ దగ్గర చదువుకున్నా సార్ అని అంటే ఇట్లా సంగతి నాకు మోకాలు నొప్పి ఉన్నది ఇట్లా సంగతి అంటే మీరు రండి సార్ అన్నాడు. నేను దాని ప్రకారం నేను వచ్చిన తర్వాత నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఒక గురువు ఏ విధంగా చేయాలో అట్లా గురువుని గౌరవించి రిసీవ్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. నేనేమంటున్నానంటే డాక్టర్ దేవో భవ అని నేను అంటాను. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. నీకు ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే వేస్ట్. ఇప్పుడు డాక్టర్ అనేటువంటి వాళ్లకు మన శరీరాన్ని మొత్తం ఉపజెప్పేస్తాం. వాళ్ళు దాన్ని మొత్తం ఎక్కడెక్కడ ఏముందో ఏ సబ్జెక్టులో ఆ సబ్జెక్టు వాళ్ళంతా కూడా చేయడం, మరి ఇదంతా కూడా ఒక భగవంతుతో సమానం. వాళ్ళ చేతిలోకి పోయినామంటే ఒక భగవంతుని చేతిలోకి పోయినట్లే ఇది కూడా చేర్చాల్సినటువంటిది ఉన్నది. ఆచార్య దేవోభవ, మరి డాక్టర్ దేవోభవ అనేటువంటిది ఈనాడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఎట్టెట్ట చేస్తారో అనేటువంటిది ప్రజలలో అపోహలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇది కూడా కార్పొరేట్ హాస్పిటల్, మా శిష్యుడు పెట్టేటువంటిది. దీంట్లో మంచిగా సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ మిగతా అందరూ కూడా వాళ్ళ సొంత పేరెంట్ను చూసినట్టుగా చూసి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఇదే విధంగా మరి మా నాయుడు బాలరాజు నాయుడు మరి సొంత లాభం కొంతమ్మ అనుకుని పొరుగువారికి తోడ్పడబోయి అనేటువంటి సూక్తిని బేస్ చేసుకొని మరి ఇక ముందు కూడా నేను మా నాయుడిని ఆశీర్వదిస్తున్నాను. మరి ఆ విధంగా నాయుడు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. నాకు ఈ రీప్లేస్మెంట్ దాంట్లో గోల్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి మరి ఎక్కువ లైఫ్ వచ్చేటట్టుగా సార్ నేనున్నా నీకెందుకు అనేటువంటి భరోసా ఇవ్వడం నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకొక మోకాలు కూడా ఉంది, అది మా శిష్యుని చేతితోనే చేయించుకోవాలనేటువంటిది ఉన్నది. కాబట్టి ప్రజలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చేయించుకుంటే మీకు నమ్మకమైనటువంటి భరోసా అయినటువంటి వైద్యం లభిస్తుంది అనేటువంటిది నేను గ్రహించి నేను చెప్తున్నాను. మరి ఈ విషయంలో మాత్రం మా శిష్యుడు నాకు 100% సేవ చేసిండు.
ఇది నా సంతోషంగా నేను సో మీరు రోబోటిక్ సర్జరీ లైవ్ గా చూశారు, లైవ్ లో చూశాను. లైవ్ లో చూశారు. చాలా మంది పేషెంట్స్ భయపడతా ఉంటారు. భయపడకూడదు. బిఫోర్ సర్జరీ నాకు నేను సర్జరీ చూస్తా అంటే వీడియో ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ కాన్ఫిడెంట్, చాలా మంచి అభ్యుదయన టీచర్. ఏ మాత్రం సెకండ్ థాట్ లేదు సార్ గురించి. సో నాకు చాలా విషయాలు సార్తో ఇప్పుడు ఈరోజు వీడియో చేస్తున్నప్పుడు గుర్తొస్తున్నాయి. అండ్ మీరు రోబోటిక్ సర్జరీ చూస్తున్నారు కదా, అంత టెక్నాలజీ చూసి నేను బాలరాజు నాయుడు హాస్పిటల్కి వద్దామంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా గచ్చిబౌలిలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అని అన్నారు. కానీ మా శిష్యుడు చేస్తున్నప్పుడు అందులో ఇంకొంతమందిని అడిగితే వాళ్ళు అసలు బాలరాజు నాయుడు అనేటువంటి ఆయన రోబోటిక్ హైదరాబాద్లో ఫస్ట్ తీసుకొచ్చిండు ఆయనే అని అన్నారు. అని అంటే అవునా అని అనుకున్నా నేను. అంటే అంతకుముందు మా సార్లు చెప్పిండ్రు, తర్వాత నేను వాస్తవంగా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా నేను వారి యొక్క సేవల్ని పొందినాను. మరి ఆ విధంగా వాళ్ళు చేసినందుకు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా శిష్యుడైనప్పటికి కూడా మరి ప్రజలు కూడా మరి వారి యొక్క సేవలు పొంది మరి వాళ్ళ యొక్క ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మంచిగా ఉంటుందని నేను భరోసా ఇస్తున్నాను. నాకు జరిగినటువంటిది నేను చెప్తున్నాను. ఇది మా శిష్యుని గురించి చెప్పాల్సిన. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. ధన్యవాదాలు. అండ్ ఎవరికైనా సరే, ఎవరికైనా సొంత టీచర్ కానీ పేరెంట్స్ కానీ తెలిసిన వాళ్ళకి చేస్తున్నప్పుడు చాలా స్ట్రెస్గా ఉంటుంది. బట్ అవర్ కోర్ ఏరియా ఈజ్ రోబోటిక్ సర్జరీ. అండ్ చేసిన ప్రతి సర్జరీ కూడా లైవ్లో 10 minutes కానీ 5 minutes కానీ కంపల్సరీ చూపిస్తాం. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు యాదయ్య సార్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ ట్రస్టింగ్ ఆన్ us robotic hospital. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పుత్రుడు పుట్టగానే సంతోషపడరు, మా శిష్యుడు ఇంత అభివృద్ధి చెందినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది మరి వాళ్ళు సక్సెస్ అయ్యి మేము ఇట్లా చేసినాం సార్ అని అనేటువంటిది వాళ్ళ దగ్గర మేము ఇది చేసుకోవడం అనేది నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది మా శిష్యుడు చేసినందుకు. ఇది నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ అన్నట్టు. ముందు కూడా ప్రజలకు మీరు సేవ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.